హాయ్ అండి, వెల్కమ్ టు కింగ్ క్రాక్ మామ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్లో లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఆయుష్మాన్ వయోవందన కార్డ్స్ అనేవి ఇవ్వబోతా ఉన్నారండి. ఈ యొక్క కార్డ్స్ ద్వారా 70 ఏళ్ళు పైబడిన వారికి అందరికీ కూడా 5 లక్షల వరకు ఉచిత వైద్యం అనేది గవర్నమెంట్ అందించబోతా ఉంది. ఈ యొక్క కార్డు యొక్క ప్రయోజనాలు ఏంటి, ఈ యొక్క కార్డుని ఎలా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కేంద్ర ప్రభుత్వం యొక్క నూతన పథకాన్ని అయితే తీసుకురాబోతా ఉంది. ఆయుష్మాన్ వయోవందన కార్డ్స్ అని చెప్పేసి ఈ యొక్క కార్డులు అనేవి ఇవ్వబోతా ఉన్నారండి. ఈ యొక్క కార్డులు 5 లక్షల వరకు ఉచిత వైద్యం అనేది ఉంటుందండి. 70 ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క కార్డు అనేది ఉంటుందండి. ఈ యొక్క కార్డులు ఇవ్వడానికి గల ముఖ్య కారణం కుటుంబాలపై ఆర్థిక భారం అనేది ఉండకుండా ఉండేందుకు ఈ యొక్క కార్డ్స్ అనేవి ఇవ్వబోతా ఉన్నారండి. దీనికి చాలా ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే, కుటుంబం యొక్క ఆదాయంతో దీనికి ఎటువంటి సంబంధం లేదు. సో కుటుంబ ఆదాయానికి సంబంధించి ఈ యొక్క కార్డ్స్ అనేది ఇవ్వకపోవడం అనేది ఏమీ ఉండదు. 70 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క కార్డు అనేది ఇస్తారండి. నాణ్యమైన ఉచిత వైద్యం అనేది ఈ యొక్క కార్డుల ద్వారా ఇవ్వడం అయితే చేస్తారు. ఈ యొక్క కార్డు వల్ల కలిగే ముఖ్యమైన బెనిఫిట్స్ ఏంటో చూద్దామండి. నగదు రహిత చికిత్స అనేది జరుగుతుందండి. అంటే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్. మీరు ఎటువంటి అమౌంట్ పే చేయక్కర్లేదండి. గవర్నమెంటే డైరెక్ట్ గా ఈ యొక్క అమౌంట్ అనేది మీ యొక్క కార్డు ద్వారా ఇవ్వడం అయితే చేస్తారండి. సంవత్సరానికి 5 లక్షల వరకు చికిత్స అనేది చేసుకోవడానికి ఈ యొక్క కార్డు ద్వారా అనుమతి అయితే ఉంటుందండి. చిన్న చిన్న గాయాలకే కాకుండా పెద్ద పెద్ద వాటికి కూడా ఈ యొక్క కార్డు ద్వారా మీరు అనేది చేసుకోవచ్చు. ఎటువంటి చికిత్సనైనా సరే ఈ యొక్క కార్డు ద్వారా ప్రయోజనం అయితే పొందుతుందండి. ఎన్రోల్ అయిన హాస్పిటల్ అన్నిటిలో కూడా ఈ యొక్క కార్డు అనేది యూజ్ అవడం జరుగుతుందండి. శిక్షలు మరియు మందులకు కూడా ఈ యొక్క కార్డు అనేది యూజ్ అవడం అయితే జరుగుతుందండి. ఈ యొక్క స్కీమ్ కి మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే అసలు ఏమేమి ఉండాలి అనేది ఒకసారి చూద్దామండి. ఈ యొక్క పథకం పేరు ఆయుష్మాన్ వయోవందన అనేది ఈ యొక్క పథకం పేరండి. 70 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క కార్డు అనేది ఇస్తారు. దీనికి ఎటువంటి ఆదాయ పరిమితి అనేది ఉండదు. అంతేకాకుండా 5 లక్షల బీమా అనేది కూడా ఉంటుంది. అవసరమైన పత్రాలు ఏంటంటే జస్ట్ ఆధార్ కార్డు మాత్రమేనండి. మీకు ఆధార్ కార్డు ఉంటే చాలు ఈ యొక్క స్కీమ్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే ఏ రకంగా అప్లై చేసుకోవాలంటే, మీ యొక్క ఆధార్ కార్డు అనేది తీసుకొని మీకు దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్లో కానివ్వండి, నెట్ సెంటర్లో కానివ్వండి వెళ్ళి ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ వయోవందన అనే వెబ్సైట్ లోకి కానీ మీరు వెళ్ళినట్టయితే అక్కడ మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. లేదా ఆయుష్మాన్ భారత్ యాప్ అనేది ఉంటుందండి. ఈ యాప్ లో కూడా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి ఈకేవైసీ కంప్లీట్ చేసిన వారికి మీకు ఆయుష్మాన్ వయోవందన కార్డ్స్ అనేవి డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కార్డ్స్ ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీరు ఎక్కడైతే హాస్పిటల్స్ చెప్పి ఉన్నారో ఆ హాస్పిటల్స్ లో మీరు 5 లక్షల వరకు సంవత్సరానికి మీ యొక్క బెనిఫిట్ అనేది మీరు పొందవచ్చండి. ఇక్కడ చాలా మందికి వచ్చే కొన్ని రకాల సందేహాలని, కొంత ముఖ్య సమాచారాన్ని ఇక్కడ పొందుపరిచానండి. దీనికి ముఖ్యంగా అర్హత పొందాలంటే 70 ఏళ్ళు నిండి ఉండాలి. దీనికి ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఇన్కమ్ లిమిట్ కానీ ఏమీ లేదు. ఆదాయంతో ఎటువంటి సంబంధం లేదు. కుటుంబంలో ఇద్దరుంటే ఇద్దరికి కవరేజ్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఇక ప్రయోజనాల విషయానికి వచ్చేసరికి ఏడాదికి 5 లక్షల వరకు కవరేజ్ అనేది ఉంటుంది. ఉచిత వైద్య సదుపాయం ఉంటుంది. అదనంగా బీమా సౌకర్యం కూడా ఉంటుంది. చికిత్స మరియు హాస్పిటల్ విషయానికి వస్తే ప్రభుత్వ మరియు అనుబంధ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం అనేది ఉచితంగా ఉంటుంది. ఇన్ పేషెంట్ చికిత్సలకే ఈ యొక్క కార్డు అనేది యూజ్ అవుతుంది. కార్డు తీసుకోక ముందు మీకు ఒకవేళ ఏవైనా వ్యాధులు ఉన్నా సరే వాటికి కూడా ఈ యొక్క కార్డు అనేది యూజ్ అవుతుందండి. దరఖాస్తు చేసుకోవడం అనేది చాలా ఈజీ అండి. పిఎంజేఏవై పోర్టల్లోకి వెళ్ళి మీరు కార్డు యొక్క దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. లేదా యాప్లోకి వెళ్ళి యాప్లో కూడా మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. జస్ట్ మీకు కావాల్సిందల్లా ఆధార్ కార్డ్, ఈకేవైసీ కంప్లీట్ చేయడానికి ఆధార్కి ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి. ఆ యొక్క ఓటీపీ ద్వారా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేస్తే మీకు కార్డు అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ యొక్క కార్డు దేశంలో ఎక్కడైనా సరే యూటిలైజ్ అవుతుందండి. మన దేశంలో ఏ హాస్పిటల్ అయినా సరే ఈ యొక్క కార్డుని యూజ్ చేసుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్ లో వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.